Hello everyone, welcome to the video series on preparation for pharmacist and drug inspector. Now, ఈ వీడియోలో ఎయిమ్స్ ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ని ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Let us look at the question first. According to the classification of anti-neoplastic agents, which of the following is not anti-metabolite category? Now, options ఏమి ఇచ్చారంటే ప్యూరిన్ అనలాగ్స్, ఫోలిక్ యాసిడ్ అనలాగ్, ఎజిరిడిన్స్, పిరిమిడిన్ అనలాగ్స్. నా క్వశ్చన్ ఏంటి అంటే యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్ క్లాసిఫికేషన్లో ఏది యాంటీ మెటబలైట్ క్లాస్కి చెందింది కాదు అని. లెట్ us అండర్స్టాండ్ యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్స్లో చాలా క్లాసిఫికేషన్ ఉంది. వన్ ఆఫ్ ద మేజర్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఈజ్ అబౌట్ సైటోటాక్సిక్ డ్రగ్స్. సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ తీసుకుంటే దే కాజ్ సైటోటాక్సిసిటీ ఆర్ సెల్ డెత్. ఇందులో మేజర్గా 4 క్లాసెస్ ఉన్నాయి: ఆల్కైలేటింగ్ ఏజెంట్స్, యాంటీ మెటబలైట్స్, యాంటీబయాటిక్ యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్స్ అండ్ ప్లాంట్ ప్రోడక్ట్స్. నా ఇందులో యాంటీ మెటబలైట్స్లో మళ్ళీ సర్టన్ క్లాసిఫికేషన్ ఉంది, అంటే ఫోలిక్ యాసిడ్ అనలాగ్స్ అని, ప్యూరిన్ అనలాగ్స్ అని, పిరిమిడిన్ అనలాగ్స్ అని. లుక్ ఎట్ దిస్ క్లాసిఫికేషన్. ఫోలిక్ యాసిడ్ అనలాగ్స్లో మెథోట్రెక్సేట్, పెమిట్రెక్స్డ్ వస్తుంది. అదే ప్యూరిన్ అనలాగ్స్లో థయోగ్వానిన్, మెర్కాప్టోప్యూరిన్ వస్తాయి. అదే పిరిమిడిన్స్లో ఫ్లోరోయురాసిల్, సైటారబైన్, కెపాసిటబైన్, జెమ్సిటబైన్ లాంటి డ్రగ్స్ వస్తాయి. సో వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, యాంటీ మెటబలైట్ కేటగిరీకి చెందినది కానిది ఏది అని. ప్యూరిన్ అనలాగ్స్ యాంటీ మెటబలైట్స్, ఫోలిక్ యాసిడ్ యాంటీ మెటబలైట్స్, పిరిమిడిన్ అనలాగ్స్ కూడా యాంటీ మెటబలైట్స్. సో ఈ క్లాస్కి చెందింది కాదు ఏంటంటే ఎజిరిడిన్స్. లెట్ us అండర్స్టాండ్. ఎజిరిడిన్ అంటే ఇది 3 మెంబర్డ్ నైట్రోజన్ కంటైనింగ్ రింగ్ ఇస్ ఎజిరిడిన్. ఎజిరిడిన్ రింగ్ ఉన్న యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి. థయోటీపా ఆల్కైలేటింగ్ ఏజెంట్, మైటోమైసిన్ యాంటీ నియోప్లాస్టిక్ యాంటీబయాటిక్. ఈ రెండిట్లోని ఎజిరిడిన్ రింగ్ ఉంటుంది. దే ఆల్సో యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్స్, కానీ దే బిలాంగ్ టు ఏ డిఫరెంట్ కేటగిరీ. థయోటీపా ఏమో ఆల్కైలేటింగ్ ఏజెంట్, మైటోమైసిన్ ఏమో యాంటీబయాటిక్. నౌ అండర్స్టాండ్ దిస్. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రాపర్గా క్లాసిఫికేషన్ అర్థం చేసుకొని చదివితే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం. సో క్లాసిఫికేషన్ చదివేటప్పుడే క్లియర్గా సబ్ క్లాసిఫికేషన్స్ ఏంటి, యాంటీ మెటబలైట్స్లో ఏమేమి వస్తాయి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అలా ఒక ఐడియా తెచ్చుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ఈజియర్. ఫార్మకాలజీలో ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్ అయినా, డ్రగ్ ఇన్స్పెక్టర్ అయినా స్ట్రైట్ అవే క్లాసిఫికేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది మాస్టర్ చేయాలంటే క్లాసిఫికేషన్ ప్రాపర్గా చదువుకోవాలి. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.